ఇంకా నేను చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి మిగిలిపోయింది. ఎందుకంటే మొన్ననే లక్ష్మీనగర్ కొత్త కాలనీ ఒకటి కడుతున్నారు, అది కాకుండా ఇంకా మంచి పనులు చేయాలని ఉంటాయి. లక్ష్మీనగర్ కాలనీ అనేది ఫ్లాట్స్ ఒక 10 acres ఆల్రెడీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది మేడం. 250 ప్లాట్ల వరకు ఇవ్వడం జరిగింది గతంలో 10 years బ్యాక్. మళ్ళీ ఆ కాలనీ డెవలప్ చేసి ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు సమకూర్చుకొని వాటర్ డ్రైనేజ్ అయితేనేది, వాటర్ కనెక్షన్ అయితే, సీసీ రోడ్లు అయితేనేది. అది ఎవరికి ఇస్తారు, ఎవరు అర్హులు దానికి? ఆల్రెడీ ఆ అర్హులని ఇవ్వడం జరిగింది మేడం. వాళ్ళందరికీ కట్టుకోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇస్తారు మేడం. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వాగ్దానం ఇలా లక్ష్మీనగర్ రూపంలో వచ్చింది. అవును మేడం. ఇప్పుడు నేను అడిగితే నాకు ఎవరు కదా, అంటే ఏదో ఒక అర్హత ఉండాలి కదా, అందుకే అడుగుతున్నాం ఆ అర్హతలు ఏంటని. అర్హతలు ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి, వాళ్ళకి ఎవరైతే ఉండడానికి ఇల్లు లేదో వాళ్ళని లబ్ధిదారులను చూసి వాళ్ళ కళ్ళలో ఎట్లా ఎంత ఆనందం వేస్తుందండి. అవును మేడం. అప్పుడు చెప్పండి, నాకు 2-3 ఉదాహరణలు చెప్పండి. ఇట్లా మీరు అనుకోకుండా మీరు చేసిన వాళ్ళకి పట్టా ఇవ్వడమో లేకపోతే వాళ్ళ పేరు మీద మంచి పని చేయడము చేసినప్పుడు వాళ్ళ ఆనందం ఏంటో చెప్పండి ఒకసారి మాకు. డెఫినెట్ మేడం. ఇప్పుడు ఉండడానికి కనీసం గూడు లేని వాళ్ళకు ఒక ప్లాట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా చేసే గుణం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ఆనందమైన విషయం మేడం. చాలా గొప్ప విషయం. వీటన్నిటితో పాటు ఎన్ని మంచి పనులు ఉండి బాగా వర్ధిల్లుతున్నా ప్రతి ఊరికి ఒక గుడి ఉండాలి, ఊరికి ఒక మసీదు ఉండాలి, అందరికీ మొక్కుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి. మంచి దేవాలయాలు ఉన్నాయి మేడం. దేవాలయాలు కట్టారు ఇక్కడ. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయం ఉంది. దాన్ని ఈ మధ్యనే రెనోవేట్ చేసిన ఊర్లో అందరూ సహకారంతోనే. అసలు టూరిజం కింద తీసుకురావాలండి. 400 ఏళ్ల క్రితం ఉన్న శివాలయం అంటే ఎంత గొప్పగా పురాతనమైన కట్టడాలు, మన సంపద ఇదంతా. సో ఈ ఊరు అయితే వెల్లంకి మీరు మంచి సీసీ రోడ్లు వేయించి చక్కగా అభివృద్ధి చేశాక ఇక దీన్ని టూరిజం స్పాట్ కింద పెట్టి మంచిగా దాతల సహకారంతోనే మొన్నే 2 ఊరు ఎంట్రన్స్లో ఆర్చీలు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా చెంబులింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే ఆర్చి నిర్మాణం చేయడం జరిగింది. మన ఈడం స్వరూప సేవ ద్వారా ఈడం శ్రీనివాస రాధా గారు నిర్మాణం ఒక 20 lakhs పెట్టి నిర్మాణం పూర్తయింది మేడం. అదే విధంగా దాతల సహకారంతోనే ఇంకొక ఒక 2 బస్ స్టాపులు కట్టాలని చెప్పేసి నా ఉద్దేశం మేడం. బస్ స్టాపులు ఎక్కడెక్కడికి ఉంటాయండి బస్సులు ఇక్కడ నుంచి మొత్తం? అంటే ఇక్కడ నుంచి రామన్నపేట, చౌటుపల్లి, హైదరాబాద్ వరకు ఉన్నాయి మేడం. హైదరాబాద్ వరకు మంచి ఫ్రీక్వెన్సీ కూడా ఫ్రీక్వెన్సీ బాగానే ఉంది మేడం. ఊరి పెద్దగా మీరు మొత్తం కావాల్సినవన్నీ కుటుంబానికి ఎట్లా అయితే సమకూరుస్తారో అన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటని చూడాలి. మీ భవిష్యత్తు మరి భగవంతుడు నిర్ణయిస్తాడా లేకపోతే మీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందో చూడాలి. అతి త్వరలో మరి కేసీఆర్ గారు వెల్లంకి గ్రామానికి వస్తే మరింత గ్లామర్ పెరుగుతుంది. వెల్లంకి రావాలనే ప్రయత్నం మేడం, గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా ఆయన వెళ్ళి మా విలేజ్కి రావాలని చెప్పేసి మా విలేజ్ తరఫున, మా గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం మేడం. ఈ రాజకీయాలు సేవ కాకుండా మీకు వేరే ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఆటలాడు, క్రికెట్లు అట్లాంటివి? ఇదే మీ జీవితం మొత్తం అంకితం చేసేసుకున్నారు. కానీ మీ మంచి వర్క్ అంతా పార్టీ అధిష్టానాన్ని చేరాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అంటే చేరితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మీరు ఏం చేశారని చెప్పి, వాళ్ళ స్ఫూర్తితోటి. చివరిగా గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? గ్రామ ప్రజలకు ఎల్లవేళలా నాకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఎడ్ల మహేందర్ రెడ్డి గారు ఇలాంటి యువ నాయకులను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు హాయిగా బిజినెస్ చేసుకుని మీరు చూసుకుని సంపాదించుకుని ఉండొచ్చు. అట్లా కాదు, ఇంకా ఇంతకంటే జీవితంలో ఇంకేదో చేయాలనే ఒక తపనతో వచ్చారు చూడండి. అది చూసి మేము మంచిగా మా టీం అంతా కూడా చాలా హ్యాపీ. మీరు చెప్పిన ఈ ప్లేసులు మీరు చెప్పారు కాబట్టి ఒకసారి మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు ఏమేమి చేశారో మాకు కూడా కళ్ళతో చూడాలి కాబట్టి. డెఫినెట్ మేడం, చూద్దాం. సో ఇంట్లో ఒక నాయకుడు ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? కొంత ఆందోళన ఉంటుంది, కొంత గర్వం ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడబోతున్నాం. అసలు ఈ గ్రామ పరిస్థితులు ఏ విధంగా మారాయి వాళ్ళ అబ్బాయి సర్పంచ్ అయిన తర్వాత. ఇక్కడ మనతో పాటు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, జయమ్మ గారు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు తల్లిదండ్రులు. సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం, జయమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ కొడుకుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు గర్వంగా మంచిగా, నాకు ఒక్క కొడుకైనా నాకు మంచిగా అన్ని ఊరుకు సేవలు చేస్తుండు. మా గొప్పతనం రక్షిస్తుండు. మా గొప్పతనం అనేది అందరికీ తెలిపిస్తుండు. నేను ఒక్క కొడుకు అనుకున్నా అందరికీ మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. నా కొడుకు సర్పంచ్ చేయడానికి కష్టపడతా, రోజు వచ్చినా వంట చేసి పెడతా. ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు వచ్చినా ముసలోళ్ళు వచ్చినా టీలు ఇస్తా, ఆకలైన వాళ్ళకి అన్నం పెడతా, కూసోమ్మంట, నిలబడమంట, కాకపోతే ఉండూరి ఓ రోజు కూడా పెడతా అంట. మీరు నా ఇంటికాడ మీరు నా కొడుకు సర్పంచ్ చేయడానికి వచ్చినానుకో మీకు ఆకలి ఆరుస్తా,
తీరుస్తా మీ కోరికలని ఛాయలు ఇస్తా, వాళ్ళకు అన్నాలు పెడతా, కూసొమ్మంట, పండుకొని రంట. నా కొడుకు పేరు నిలబెట్టాలి, గొప్పతనం నాకు గదే చాలు. నాకు సంపదనం ఎక్కువ లేకున్నా నా కొడుకు ఊరికి సేవ చేస్తుండంటే నా గొప్ప గంతే అనుకొని నా గొప్పతనం నిలబెట్టుకుంటాను. తల్లి కళ్ళలో ఆనందం అట్లనే ఇట్లా కురుస్తోంది. మీరు మామూలుగా చాలా తక్కువ మాట్లాడతారని తెలుసు, కానీ ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయిని చూస్తే? మంచి బాగా పనిచేస్తున్నారా లేదా ఇంకా చేయాలన్నా? గర్వంగా ప్రజలు నమ్ముకొని మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఆ మాట వాళ్ళ ప్రజలకు మంచిగా సేవ చేయాలి, ఊరును బాగు చేయాలని మా కోరిక కూడా. మా కొడుకు మీద గర్వంగానే ఉన్నాం. మీరు మీ పైసలు ఇచ్చేసిండ్రు మొన్న దోమల ఇది చేయించడానికి? అవి ఇచ్చేసినాం. ఎందుకు ఇచ్చేసిండ్రు? ఏమనిపించి ఇచ్చిండ్రు? ఊరికి సేవ చేస్తుండే కదా మేడం, ఊరికి ఏదో ఒకటి పెట్టని, ఇక అన్ని ఆయన పెట్టే బదులు మనకు వచ్చినాయి. మేడం ఇప్పుడే ఉంది అవకాశం, మా కొడుకు ఇప్పుడు ఉంది కాబట్టి అన్ని చెయ్యి చేస్తే మనకు ఇంకో రోజు రాదు. మన గొప్పతనం ఇదే చాలు నాకు అంతే అనేది మా మనసు పూర్తిగా మా మనసు నింపుకొని చేస్తున్నాము. మా ఇంటి విషయం పట్టించుకోకుండా ఊరికి మీది ఇంటి విషయం తర్వాత చేస్తా, ఊరికైతే సేవలు చేస్తా. ఇప్పుడు ఊరే ఇల్లు కదా, ఊరే నాకు ముఖ్యము. తర్వాత మీకు చేసే రోజులు మస్తుగా ఉన్నాయి. నేను ఇంక ఇప్పటికి అయిపోలేదు 40 ఏళ్ళ వయసుకు, ఇంకా నాకు చేసే వయసు 90 ఏళ్ళ దాకా నేను చేయగలుగుతా, చేస్తా. మీకెందుకు ఏం కావాలి అనేది మాకు అదే సంతోషము. ఇప్పుడు మేము 30 ఏళ్ళ సంది 35 ఏళ్ళ సంది తెలుగుదేశం వచ్చిన మొదలుగా రాజకీయంలో చేసేది. మా ఇంటికి ఎప్పుడు మంది వచ్చి రాజకీయం కొరకే వచ్చేది. అందరిని వచ్చినా కూడా తీసేయలే, పోని రన్లే, వచ్చిన వాళ్ళు కూసొమ్మన్నాం, నిలబడమన్నాం. వాళ్ళ ఆత్మలు శాంతి. మేము ఎవరు వచ్చినా ఏదొచ్చినా చిన్నపాటి గొడవలు వచ్చినా ఈయన కూడా చెప్పిండు, నేను కూడా ఆడవాళ్ళు వస్తే నేను చెప్పేది, మగవాళ్ళు వస్తే ఈయన చెప్పేది. రాజకీయం సేవ చేయాలనేది మొత్తం ఇంటింటా ఉంది, మొత్తం ఇంటిల్లి పాది ఉంది. గ్రామానికి మా కొడుకు అనే సర్పంచ్ గెలిపించుకున్నారు కాబట్టి ఆయన సేవ చేయాలనేది మాకు కూడా ఉంది. చాలా గర్వంగా ఉంది. చాలా ముచ్చటైన విషయం. మాకు ఇంతకన్నా గొప్పతనం ఏముందన్నట్టుగా మాకు అదే భాగ్యం అనుకుంటున్నాం. సో కొడుకు ఊరికి సేవ చేస్తుంటే తల్లిదండ్రులు కొడుక్కి సేవ చేస్తారనమాట.